హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్. ఈరోజు నేను ఎగ్లెస్ మలై కేక్ను చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఎగ్లెస్ మలై కేక్ను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా అయితే తింటారు. జ్యూసీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా మనకు సాఫ్ట్గా అయితే ఈ కేక్ అయితే వచ్చేస్తుంది. ఈలోపు అందరికీ చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే మీరు ఒక లైక్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఎగ్ మలై ప్రిపరేషన్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఎగ్లెస్ మలై కేక్ను ప్రిపేర్ చేయడానికి అరకప్పు షుగర్ని యాడ్ చేసుకొని అరకప్పు ఫ్రెష్గా ఉన్న పెరుగును కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా కూడా కరిగే విధంగా కాసేపు అయితే అలా కలుపుకోండి. ఇవి రెండు కలిసిపోయాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను నెయ్యిని యాడ్ చేశాను. ఒకవేళ ఫ్లేవర్డ్ ఆయిల్ కాకుండా సన్ఫ్లవర్ లాంటి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక కప్పు కాచి చల్లార్చిన మిల్క్ని కూడా యాడ్ చేశాను. మనం కాచి చల్లార్చినవే కాకుండా పచ్చి మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు కూడా ఒకసారి ఆ మిశ్రమంలో కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఒక కప్ అయితే మైదా పిండిని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ జల్లించుకుంటున్నాను చూడండి. ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే అర టేబుల్ స్పూన్ వరకు సోడా అంటే వంట సోడా అన్నమాట. ఇవి వేసుకొని ఒకసారి జల్లించుకోండి. ఇప్పుడు అందులోకి అరకప్పు వరకు సుజీ రవ్వని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోకి ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. నిమ్మరసం ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి పిండి అనేది మనకు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా అయితే పిండిని అయితే కలుపుకోవాలి. 5 to 10 మినిట్స్ పాటు ఇలా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ రివర్స్లో కానీ ఎలా కలుపుకున్నా సరే మనకి లంప్స్ అనేవి లేకుండా చూసుకోండి. ఈ మిశ్రమం ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం పాలను అయితే యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఉంటే వాటి అడుగున మాత్రం బటర్ పేపర్ వేసి ఇలా పిండి అయితే వేసుకోండి. నేను ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు నేను పిండి వేసుకున్న కడాయిని అయితే పెట్టేసి పైనుంచి మూత పెట్టాను. సో ఇప్పుడు మూతకున్న హోల్ని కూడా కంప్లీట్గా మూసేయండి. దానికి ఒక పేపర్ చుట్టూ అయితే క్లోజ్ చేసేసాను. ఇలా 15 to 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మనకు కేక్ అయితే బేక్ అవ్వాలి. ఇలా ఒకసారి మూత తీసి చూడండి. మనకు స్పూన్తో నేను ఎలా తీస్తున్నానో చూడండి. అడుగు భాగాన్ని అయితే మంచిగా బేక్ అయిపోయింది. ఇప్పుడు ఒక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చూడండి. వీడియో క్లిప్లో ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకొని దాన్ని రివర్స్లో చేసుకుంటే మనకు కేక్ అయితే రివర్స్ అయిపోతుంది. మళ్ళీ అదే ప్యాన్లో పెట్టేసి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లో పెట్టి మనమైతే కేక్ని అయితే బేక్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కేక్ని బేక్ చేయడం వలన మనకు కేక్ అయితే మంచిగా ఉడికిపోతుంది లోపల కూడా. సో ఒకసారి ఫోర్క్ తోటి చెక్ చేసుకోండి తడి ఉందా లేదా అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు అయితే కేక్ని అయితే పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని మలైని అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ మేడ్ని అయితే తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్లు ఒక ప్యాన్లో యాడ్ చేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు పాలను కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మిల్క్ మేడ్లోకి పాలు మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఇవ్వాలి. ఆ తర్వాత ఒక కప్పు వరకు ఇక్కడ కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా పాలను అయితే కాగనివ్వాలి. పాలు కాగిన తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒకవేళ ఫుడ్ కలర్ ఇష్టమైన వాళ్ళు ఉంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇలా ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసి మనకు 3/4 వచ్చేంత వరకు కూడా పాలు బాగా కాగే విధంగా కాగనివ్వాలి. అప్పుడే మనం తయారు చేసుకున్న మలై అనేది కేక్ పట్టి బాగా రుచికరంగా అయితే ఉంటుంది. చూడండి 3/4 అయితే వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం
కేక్పై అయితే పోసుకోవాలి. చూడండి, మనం ఇలా మలై వేస్తున్నప్పుడే కేక్లో అయితే మొత్తం స్పాంజ్ లాగా తీసేసుకుంటుంది. సో ఇలా మొత్తం కూడా ఈ పాలని యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత మలై అనేది కేకు అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది. సో ఇప్పుడు కొంచెం మలై అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని మనం చిన్నగా సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే గార్నిష్ అయితే చేసుకుందాము. చూడండి, మనకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలా కాసేపు వదిలేసిన తర్వాత చూడండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మీకు కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఎంత స్పాంజ్గా మృదువుగా అయితే మనకు కేక్ అయితే వచ్చింది. అంత టేస్ట్ కూడా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కూడా అదే చేసుకొని తినాలనిపిస్తుంది. చూడండి, ఒక్కసారి పిల్లలకు ఈ కేక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మీ ఆరాధ్యాస్ కిచెన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.